రైట్ సైడ్ బ్రేకు ఎక్స్ట్రా పెట్టి కాలు మధ్యలో బ్రేక్ మీద అది బ్రేకు, లెఫ్ట్ క్లచ్. ఓకేనా? గేర్ మీద ప్లే చేయి, క్లచ్ మీద కాలు నుంచి నోటర్ చేసావా? ఓకే. నోటర్ గేర్ ఎలా పట్టాలి? గేర్ మీద ఆ విధంగా పట్టాలి. ఫస్ట్ గేర్. ఓకే. మళ్ళీ సెకండ్ గేర్ కనపడాలి. సెకండ్ గేర్. ఓకే. మళ్ళీ నోటర్ చేయి, ఇది నోటర్. ఓకే. మళ్ళీ థర్డ్ గేర్, థర్డ్. మళ్ళీ నోటర్ గేర్ కనపడాలి నోటర్లో. ఓకే. గేర్ అని చూడకూడదు. ఫోర్త్ గేర్, అది ఫోర్త్. నోటర్లు చేయి, అది నోటర్లో. ఓకే. మళ్ళీ క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసావు కదా, ఫస్ట్ గేర్ వేసావు. క్లచ్ స్లో, ఆఫ్ క్లచ్ రిలీజ్ చేయి, స్లోగా రిలీజ్ చేసుకుంటే స్లో మూమెంట్. ఓకే. ఈ పొజిషన్లో చేయాలి. ఓకేనా? కంగారు పడకు, టెన్షన్ పడకు, చాలా ఫ్రీగా చేసుకో. ఓకే. ఈ విధంగా చేయవచ్చు డ్రైవింగ్. ఓకే. మళ్ళీ క్లచ్ నొక్కి రెండో గేర్ వేసి లెఫ్ట్కే. ఓకే. అది రెండో గేర్. క్లచ్ రిలీజ్ చేసుకో, ఆ పొజిషన్ అన్నమాట. ఓకే. చూసుకో, చాలా జాగ్రత్త చూసుకో. స్పీడ్ వెళ్ళకు. డివైడర్ పక్కనే ఉండు. హార్న్ కొట్టు. ఓకే. వెళ్ళొచ్చు. చూసుకో, వెహికల్స్ వస్తున్నాయి. మళ్ళీ కొంచెం హార్న్ కొట్టు. ఓకే. అదే పొజిషన్ అన్నమాట. ఓకే. స్లో. మళ్ళీ ఎదర వెహికల్ ఉంది కదా, హార్న్ కొట్టు. ఓకే. వెళ్ళినాయి. ఓకే. వెళ్ళిపోవచ్చు. ఇది పొజిషన్ అన్నమాట. అదే పొజిషన్ చూసుకో. రైట్ వెళ్ళవచ్చు. ఓకే. వెళ్ళు. ఇప్పుడు 1, 2 గేర్ అయింది కదా, థర్డ్ గేర్ ఎద్దు కానీ థర్డ్ గేరే. ఓకే. వెళ్ళొచ్చు. వెళ్ళిపో. ఓకే. ఇది పొజిషన్ అన్నమాట. ఓకే. అదే పొజిషన్ వెళ్ళు. స్లో, స్పీడ్ అవ్వకూడదు, చాలా స్లో ఉండాలి, స్పీడ్ అవ్వకూడదు. చూసుకో. ఓకే. రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. అదే పొజిషన్. డివైడర్ ఎండింగ్ వరకు అలా వెళ్ళు. బ్రేక్ టచ్లోకి రా ఒకసారి. ఓకే. వెళ్ళు. ఓకే. అర్థమైందా నీకు? చూసుకో, ఎక్కువ ఇసరకోకు, స్లో మూమెంటే. వెళ్ళొచ్చు. స్లో, కొంచెం బ్రేక్ టచ్ చేసుకో. ఓకే. వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ కురుకులు వస్తున్నాయి, కొంచెం బ్రేక్ కొట్టుకో, లైట్ బ్రేక్. ఓకే. వెళ్ళొచ్చు. థర్డ్ గేర్ మార్చు. ఫోర్త్, సెకండ్ గేర్ రా. థర్డ్ వద్దు కానీ సెకండ్ గేర్. సెకండ్ ఒక స్టెప్ కిందకి రావాలి. లేపు. రిలీజ్ చేయి, క్లచ్ రిలీజ్ చేయి. ఓకే. వెళ్ళొచ్చు. అదే పొజిషన్ అన్నమాట. ఓకే. ఎలా ఉంది డ్రైవింగ్? ఓకే. వెళ్ళొచ్చు. ఏ గేర్లో ఉన్నా? సెకండ్ గేర్లో ఉన్నా. ఓకే. వెళ్ళొచ్చు. ఓకే. ఈ విధంగా అనేది డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయాలన్నమాట. చూసుకో, ఎదర గోయ వస్తుంది చూడు, దాన్ని సెంటర్ చేయాలి. ఓకే. వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళు, అంతే. ఓకే. చూసుకో, అర్థమైందా? ఏ గేర్లో ఉన్నా? సెకండ్ గేర్లో ఉన్నా కదా. ఓకే. అదే పొజిషన్ అన్నమాట. చూసుకో. డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా డబల్ రోడ్లో ఉన్నప్పుడు ఒక మార్జిన్ అనేది మనకు ఉండాలి. ఓకేనా? లెఫ్ట్ మార్జిన్ అనేది ఉండాలి. లెఫ్ట్ మార్జిన్ కదా ఇప్పుడు డబల్ రోడ్లో మనకి లెఫ్ట్ మార్జిన్ అనేది ఉండాలి. ఆ లెఫ్ట్ మార్జినే వెళ్ళు, రైట్కి వెళ్ళకోకు. రైట్ మంద కాదు, లెఫ్టే మంద అనమాట. చాలా జాగ్రత్త చూసుకో. ఓకేనా? లెఫ్టే మందే, రైట్ మంద కాదు. చూసుకో. ఓకే. వెళ్ళొచ్చు. ఈ కుదుపులు దాటిన తర్వాత నీకు థర్డ్ గేర్ కూడా ఇచ్చేస్తాను. థర్డ్ గేర్ కూడా ఎలా ఉందో చేయొద్దు కానీ చూసుకో. వెళ్ళొచ్చు. స్టీరింగ్ అనేది అది చెప్పాను కదా, అదే పొజిషన్. చేతులు పైకి ఉండకూడదు, స్టీరింగ్ మీద స్టడీగా ఉండాలి, అదే పొజిషన్ ఉండాలి. ఓకేనా? ఓకే. ఆ విధంగా వెళ్ళిపో. ఎదరు కుదుపులో వస్తుంది, కొంచెం బ్రేక్ టచ్ చేసుకో. ఓకే. వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపో. కొంచెం ఎక్స్ట్రా అది పొజిషన్ అనమాట. కొంచెం రైట్గా ఉండు, పోయిందా? ఓకే. వెళ్ళొచ్చు. రైట్. ఓకే. సెకండ్ ఉన్నా కదా, థర్డ్ గేర్ వేసి క్లచ్ నొక్కి పడింది థర్డ్ గేర్. ఓకే. థర్డ్ గేర్ వెళ్ళిపో. ఓకే.
ఇదనమాట. ఈ విధంగా అనేది మనం ఊరు బయట లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేది చేయవచ్చు. ఓకేనా, రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, నీకు 1 గేరు 2 గేర్ అయింది, 3rd గేర్ కూడా అయింది. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత 4th గేర్ కూడా ఇచ్చేస్తాను. ఓకేనా, వెళ్ళొచ్చు. రైట్ ఎదర గోయిందా దాటిన తర్వాత 4th గేర్ ఎత్తుగానే, అంటే మనం 1 నుంచి ఎన్ని గేర్లో వెళ్ళాలి అనమాట. చూసుకో, చాలా జాగ్రత్త. రైట్లో లెఫ్ట్లో గోయం చూసుకో, ఎసరుకోకు. స్టీరింగ్ స్లోగా వెళ్ళు, గోయి ఉన్నప్పుడు కొద్దిగా ఎసరుకోకు. ఓకే, లెఫ్ట్ రా. ఓకే, వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపో, అంతే. వెళ్ళిపో వెళ్ళు పర్లా. క్లచ్ నాకు 4th గేర్ కూడా వేసే కదా, 4th గేర్. వెళ్ళిపో. రైట్ వెళ్ళొచ్చు. ఎదర గోతులోనే రైట్, కొంచెం రైట్గా ఉండు, లేకపోతే లెఫ్ట్ కానీ రా. చూసుకో, స్లో, కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవాలి. ఓకేనా, వెళ్ళు. రైట్, అంతే. ఈ విధంగా అనేది మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయొచ్చు, వెళ్ళవచ్చు. కనబడుతుంది, అర్థమైంది డ్రైవింగ్. ఓకే, చూసుకో, జాగ్రత్త చూసుకో. స్టీరింగ్ కూడా అలాగే పట్టుకోవాలి. హార్న్ కూడా ఎలా కొట్టాలి, చేయలేపకూడదు, స్లో చేయలేపకూడదు, ఏలుతో తమ్ముతో అంటే బొటనీలతో కొట్టాలి. ఓకేనా, ఓకే వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. చూసుకో, చాలా జాగ్రత్త చూసుకో. కుదుపులు కదా, కొంచెం బ్రేక్ వచ్చేసి 3rd గేర్లోకి వెళ్ళిపో, స్లో గేర్లోకి వెళ్ళి పైకి ఫుల్ క్లచ్ నొక్కాలి. ఓకే వెళ్ళొచ్చు. రైట్, ఓకే వెళ్ళొచ్చు. ఈ విధంగా అనేది మనం డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా, అంటే మనకి సెకండ్ రోజున ఎన్ని గేర్లు అన్ని గేర్లు వేస్తున్నాను అనమాట. 3rd అయింది, 4th అయింది, 4th గేర్ కూడా అయింది. స్లో కొంచెం బ్రేక్ ఇచ్చేసుకోవాలి కుదుపుల్లో. ఓకే ఓకే వెళ్ళొచ్చు. నీకు ఎలా ఉంది డ్రైవింగ్ మాట్లాడతా? ఓకే